తెలంగాణ రాష్ట్రంలో గత 10 రోజులుగా దాదాపుగా ఈ స్థానిక ఎన్నికల మోపైల్స్ ఉంది. స్థానిక ఎన్నికలు స్టార్ట్ అయిన నుంచి ఒక చర్చ నడుస్తూ ఉన్నది. అంటే స్థానిక ఎన్నికల గురించనే కాకుండా ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉన్నది. ఈ చర్చను ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు, బీసీ ఉద్యమాన్ని పక్కదారికి పట్టించేందుకు ఎన్ని కుట్రలు జరుగుతున్నాయంటే ఇక్కడ కీలకంగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు వేరే పని ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను సక్రమంగా అన్నీ నెరవేర్చిందనే విధంగా ఇక కాంగ్రెస్ పార్టీ అన్ని చక్కదనం మొత్తం రైలు పట్టాలు ఎక్కి కథ ఇక జెట్ స్పీడ్లో పోతుందనే విధంగా ఏ విధంగా ఏం పని లేదు. ఇక తెలంగాణలో జర్నలిస్టులకు, ఈ జర్నలిస్టు సంఘాలకు టీడీఎంఏ అని ఒకటి పెట్టారు కదా, ఈ జర్నలిస్టు సంఘాలకు వేరే ఏం పని లేదు. కీలకంగా ఒకటే పని ఉంది, అది మల్లనే తీర్మానం మల్లన్న పతనం పడితే పని అయిపోద్ది అనే విధంగా ఈ చేస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. మనం గత 10 రోజులుగా గమనిస్తున్నాం. బీసీ ఉద్యమం గురించి, బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక నిజంగా సాయీశ్వరాచార్యని ఆత్మ బలిదానం చేసుకుంటే క్యూనిస్ ఆఫీస్ ముంగట పోయి తీన్మార్ మల్లన్నకు దండం పెట్టి, మల్లన్న నువ్వు మా బీసీ ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నావని దండం పెట్టి సాయీశ్వరాచారి క్యూనిస్ ముంగట పోయి క్యూనిస్ ఆఫీస్ ముంగట ఆత్మ బలిదానం చేసుకుంటే, బీసీ ఉద్యమం కోసం బలిదానం చేసుకుంటే తను చనిపోంగా కూడా చెప్పిండు. ఏమని చెప్పిండు? నేను బీసీ ఉద్యమం కోసం మరో శ్రీకాంతాచారిని అవుతా. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఎట్లయితే బలిదానం చేసుకుంటో బీసీ ఉద్యమం కోసం మరో శ్రీకాంతాచారిని కాబోతా ఉన్నా అంటే సాయీశ్వరాచారి చెప్పిండు బీసీ ఉద్యమం కోసం చనిపోతున్నా అని మరణ వాంగ్మూలం ఇచ్చిండు. ఒక విధంగా చెప్పాలంటే